ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక క్వారీ సెంటర్లో 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 డివిజన్లకు సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇలా ప్రజల వద్దకి వచ్చి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తక్షణం పరిష్కరించేలా చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు హాజరై తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ అర్జీలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డు, ప్రభుత్వ ఇంటి స్థలం తదితర సమస్యలు పరిష్కరించాలి అంటూ ప్రజలు అర్జీ పెట్టుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఓపికగా వింటూ అర్జీలు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ప్రజల సమస్యలు పరిష్కరించాలి అంటూ సూచించారు. ఆయన శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల్లో కొన్నింటిని ఇక్కడే పరిష్కరించడం జరుగుతుందని, మరికొన్నింటిని ఆయా శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రధానంగా ఎక్కువ మంది పెన్షన్లకు దరఖాస్తులు చేసుకుంటున్నానన్నారు. గత ప్రభుత్వ నూతన పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్దారులను అనర్హులుగా గుర్తించడంతో పాటు అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ అందించలేదన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, నాయకులు బుడ్డిగిరాధ, స్థానిక నాయకులు కొయ్యల రమణ, మొకమాడి సత్యనారాయణ, కంటిపూడి శ్రీనివాస్, మరుకుర్తి రవి యాదవ్, మల్ల వెంకటరాజు, తుత్తారపు గంగాధర్, రాచపల్లి ప్రసాద్, ఆగురు ధనరాజ్, తురకల నిర్మల, బేసరి చిన్ని, దినేష్, కేబుల్ మురళి, మండల రవి, ప్రకాష్, పాలవలస భద్రం, వింజారపు శంకర్, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, నేమాలి శ్రీను, నగర పాలక సంస్థ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్లో భాగంగా రాజమండ్రి సిటీలో అధికారులతోటి ప్రజల వద్దే కూర్చొని వాళ్ళ దగ్గర వారికి ఉన్న సమస్యలన్నీ అర్జీ రూపంలో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం, కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, దాంతోపాటు ఉన్న వాటిని తీసివేయడం వల్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ ఎన్డీఏ కూటమి మీద ఆశతో ఉన్నారు. అందరూ కూడా అధిక శాతం అర్జీలు పెన్షన్లకి, కొత్త రేషన్ కార్డులకి, ఇళ్ల పట్టాలు ఇచ్చినవి ఏంటి, వాటి పరిస్థితి, వాటి స్థితిగతులు ఏంటి, మాకు ఏ విధంగా కట్టివ్వబోతా ఉన్నారు, అసలు అక్కడ ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ స్థలాలు ఉన్నాయా అన్నది వాళ్ళ తాలూకు అనుమానాలు. వాటిపైన కూడా అవగాహన చేసుకొని ఇళ్ల స్థలాల వరకు 4-5 నెలల్లో చెప్పగలం. కానీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మాత్రం అతి దగ్గరలోనే వారికి శుభవార్త తెలియచేస్తూ అర్హులైన వారందరికీ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే లా అండ్ ఆర్డర్ పరంగా సమస్యలు వస్తూ ఉన్నాయి, ఈ ఇంటి పన్ను పరంగా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, ఇలా అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒకటి, వారు నెగ్గించుకున్న ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చుకోవడం అనేది ఒక లెక్క. కానీ వారు ఎవరికైతే ఓటేసి నెగ్గించిన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు వారికి అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ రూపేణ వారిని సేవ అందించడం అన్నది చాలా వినూత్నమైన కార్యక్రమం. ఇన్ని రేషన్ కార్డులు ఇవ్వాల్సింది ఉంది, ఇంత సమస్యలు ఉన్నాయి, ఈ ఇళ్ల పట్టాల మీద ఈ సమస్య ఉందన్నది మాకు అవగాహన చేసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ రాజమండ్రి సిటీ పరంగా ఈ అవసరాలు ఉన్నాయని తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు రాజమండ్రి సిటీ ప్రజానికం తరపున ఆయనకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రద్దు అవుతాయని మనం ఎక్కడా చెప్పలా, కానీ వాటికి చట్టబద్ధత కల్పించాలి. వాళ్ళు ఏ విధమైన చట్టబద్ధత లేకుండా పట్టాలు కేవలం ఎన్నికల హామీ కింద, ఎన్నికల స్టంట్ కింద ఇచ్చారు. ఎన్నికలకి వెళ్ళే ముందు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చాం కాబట్టి ఇచ్చేసామని చెప్పుకోవడానికి వెళ్ళారు. కానీ దానికి సరైన చట్టబద్ధత లేదు. ఆ చట్టబద్ధత కల్పించడంతో పాటు అక్కడ అసలు భూమే లేదు. వీళ్ళు ఏదైతే కొన్ని పట్టాలు ఇచ్చున్నారో అక్కడ రైతులకి ఇంకా డబ్బే జమ కానప్పుడు ఇళ్ల పట్టాలు ఎలా ఇవ్వగలుగుతాం? కాబట్టి దీనికి చట్టబద్ధత కల్పించాలి. దీంట్లో అవినీతి కోణం ఉంది, దీంట్లో విపరీతమైన అవినీతి చేస్తున్నారు. ఈ అన్ని అంశాలపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి ఏదైతే మేము హామీ ఇచ్చున్నాం ప్రతి అర్హులైన వారికి ఇల్లు ఇవ్వడంతో పాటు కట్టించేస్తా ఉన్నాం. ఇవన్నీ చెయ్యాలంటే ముందు దీంట్లోనున్న అవినీతి కోణం తీస్తూ, అలాగే అక్కడ చట్టబద్ధతని కల్పిస్తూ మేము ఇచ్చిన హామీని కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తాం.